రే జీవితం ఎలాగా పైకి వెళ్ళావు కనీసం ఈ ల్యాడర్ ఎక్కి పైకి వెళ్ళి ఆనందించరా ఎంజాయ్. కబులు కబులు కోటరు ఎక్కితే తెలుసుకుని రిస్క్ ఏంటో. మొహమ్మద్ పన్నీర్ కొట్టే కదా దరిద్రుడా. ఒళ్ళంతా కొంపు చేశాడు. ఏమైందిరా? రాత్రి చూపోయిందని మార్చమన్నావు కదా ఇడికి చివరింగ్ వచ్చి స్వాత్ సింకులు కావాల్సినాడు యాదవా. దిగరా కిందికి. ఇందా నువ్వు ఎంజాయ్ చేయి. అని చూడు అలాగ ఎక్కాలి పైకి. ఏంట్రా కితకితలు? హాయ్. అమ్మా నువ్వా? మీ అమ్మని కాదు నేనే నందినిని. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఒక ట్యూబ్ లైట్ ఇంకో ట్యూబ్ లైట్ ని ఫిక్స్ చేస్తుంటే చూడటానికి. నిన్ను ప్రేమిస్తున్నావా? ఇంత పబ్లిక్ గా మాట్లాడడానికి సిగ్గులేదు? ప్రేమ విషయం పబ్లిక్ గా మాట్లాడాలి, పెళ్ళేమో పద్ధతిగా జరిగిపోవాలి, శోభనం పర్సనల్ గా అయిపోవాలి. ఏ క్రాక్, అందరూ చూస్తున్నారు, దిగు. చూడగలరు కానీ వినలేరు కదా. హలో, ఏంటి మ్యాటరు? చూసే తెలియట్లే సూసైడ్. సూసైడా? అమ్మాయి ఒక్క వారానికి కావాల్సిన మ్యాటర్ దొరికింది. హలో TV19, నేను కరెస్పాండెంట్ బాబ్జీని మాట్లాడుతున్నాను. ఇక్కడ బేగంపేటలో ఒక యువజంట ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్. బేగంపేటలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాబ్జీ నడి తెలుసుకుందాం. బాబ్జీ, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ పరిస్థితి ఏం అర్థం కావట్లేదు సంధ్య. అయితే నువ్వు కూడా వాళ్ళతో కలిసి సూసైడ్ చేసుకో. అదేంటి అలా మాట్లాడతావు సంధ్య? నీకే అర్థం కాకపోతే ఇంకా ప్రజలకేం చెప్తాం? అలాగే, థ్యాంక్ యూ సంధ్య. ప్రేమ అనేది కిడ్నాప్ చేసో బెదిరించో ఇన్స్టెంట్ గా పొందేది కాదు, స్టెప్ బై స్టెప్ పెరగాలి. ఏయ్, స్టెప్ బై స్టెప్ ఎప్పుడో అయిపోయింది. చెప్పు, నన్ను ప్రేమిస్తున్నావా లేదా? మా ఫాదర్ ఓ టిపికల్ క్యారెక్టర్. అందుకని ఆయన చస్తే ఒప్పుకోడు, సైలెంట్ గా సైడ్ అయిపో. నువ్వు ఒప్పుకోకపోతే సైలెంట్ గా సైడ్ అయిపోవడం కాదు, సూసైడ్. అంత పని చేయకు. ఓకే, అయితే మీ ఇంటి అడ్రస్ చెప్పు, నేనే వచ్చి మీ బాబురావుని మేనేజ్ చేస్తా. మేనేజ్ చేస్తావా? ఓకే, చెప్తాను, దిగు. నైస్ బాయ్. నమస్కారం ఆంటీ. సారీ అమ్మా, మా ఇంట్లో సర్ఫ్ సబినా వెమ్ అన్ని ఉన్నాయి, మాకేం వద్దు. అయ్యో, నేను ఆ టైప్ కాదండి. మరి ఏ టైప్? ఇది వంశీ ఇల్లేనా? అవును, నేను వంశీ మమ్మీని. వంశీ వాళ్ళమ్మ ఇంత యంగ్ గా ఉందేంటి? నన్ను దీవించండి అత్తయ్య. అత్తయ్య లేమ్మా, ఎవరు నువ్వు? ముందు దీవించండి అత్తయ్య. సరే సరేలే, దీవించేసానులే. ఈ స్వీట్ తినండి అత్తయ్య. స్వీటా? స్వీట్ వద్దమ్మా, నాకు షుగర్ ఉంది. నేను చెప్పేది వింటే షుగర్ డౌన్ అయి కళ్ళు తిరిగి కింద పడిపోతారు. ముందు ఏంటో చెప్పు. నేను నేను వంశీని ప్రేమిస్తున్నాను. వంశీని ప్రేమిస్తున్నావా? యావండి? ఏంటి? నన్ను దీవించండి మావయ్య. అరే చూడమ్మా, నువ్వు కాళ్ళ మీద పడ్డా సరే ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కన స్థలం కొను. ఆ విమానాల మోత ఎవరు భరిస్తారు? సారీ అంకుల్. అంకులా? నేను రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ అమ్మాయిని కాదు. రియల్ ఎస్టేట్ కాదా? ఎవరే? ముందు దీవించండి, లేకపోతే లేవదు. దీవించాక కమిట్ అయిపోతే అంత రిస్క్ ఏం లేదు, దీవించండి. నువ్వు చెప్పాక నాకు రిస్క్ ఏంటి? గాడ్ బ్లెస్ యూ. ఇదేంటిది? ఈ అమ్మాయి మన వంశీని ప్రేమిస్తున్నాడు. పోకిరీనా? హలో, నేనేం జోక్ చేయడం లేదు. మరి కావాలంటే మీ పోకిరినే పిలిచి అడగండి. రై పోకిరి, వీడే మా పోకిరి. నేను పోకిరి కాదు, దేశముదు. Why are you calling me? ఈ అమ్మాయి ఎవరో తెలుసా? Please turn left and again right. I don't know. ఈ అమ్మాయి నీ లవర్ అట. Lover? You mean వైశాలి? చూడు వైశాలి, నువ్వు సమ్మర్ హాలిడేస్ లో వచ్చుంటే ఐస్ క్రీమ్స్ తో సమ్మగా ఉండేది కదా. ఇప్పుడు స్కూలు ట్యూషన్ టైమే లేదు. సారీ. ముద్దుగా ఉన్నావురా. నువ్వు కూడా. ఆ వంశీ కంటే నువ్వే బెటర్. లవ్ సెన్స్ ఉంది, క్యూట్ స్మైల్ ఉంది. నాకు ఈమెయిల్ కూడా ఉంది, shankardada@yahoo.com. బాయ్. బాయ్. అయినా టచ్ లో ఉండు.